డిఫాల్ట్ అయ్యారు అంటే పాత 2022 కానీ 23 కానీ కొంత డిఫాల్ట్ అవ్వడం జరిగింది, లేకపోతే కొంత ఇంకా పెండింగ్ ఉందన్నమాట. ఓన్లీ మేము ఏం చేసామంటే అరౌండ్ 100 మిల్స్కి మాత్రమే, 105 మిల్స్కి మాత్రమే, ఎక్కడ పర్ఫార్మింగ్ మిల్స్ కానీ ఎక్కడ గవర్నమెంట్కి సిఎంఆర్ డెలివరీ చేస్తున్నారు ఓన్లీ వాళ్ళకి మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఒక హాఫ్ వరకు మిల్స్ని మేము సైడ్ చేయడం జరిగింది. వాళ్ళతో ఏమని చెప్పామంటే మేము ఈ పెండెన్సీ అనేది సిఎంఆర్ డెలివరీ అనేది క్లియర్ చేసుకొని తర్వాత ఇస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రతి మండలికి ఒక స్పెషల్ ఆఫీసర్ పెట్టాము, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఒక మండలికి, లేకపోతే మార్కెటింగ్ ఆఫీసర్ ఒక మండలికి, కోఆపరేటివ్ ఆఫీసర్ ఒక మండలికి, అట్లా ప్రతి వాళ్ళు మానిటర్ చేస్తున్నారు. దాంతోపాటు ప్రతి ఒక 3-4 సెంటర్స్ లాగా ఒక క్లస్టర్ లాగా చేసేసి ఒక మానిటరింగ్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది. అండ్ మేము రెగ్యులర్ ఎవ్రీడే మార్నింగ్ ఒక 10 minutes ఒక చిన్న టెలికాన్ఫరెన్స్లో తీసుకోవడం జరుగుతుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రతి మిల్లో కూడా ఒకటి నోటీస్ చేయడం ఏంటంటే ట్రెడిషనల్గా మిల్ దగ్గరికి వెళ్ళాక అన్లోడింగ్లో ఇబ్బంది అయ్యేది అనేది నోటీస్ చేయడం జరిగింది. సో ఈసారి ఏ మిల్ దగ్గర ఎన్ని వెహికల్స్ ఉన్నాయి వాటిని అన్లోడింగ్ చేయడం కోసం కూడా ఒక 3 టీంతో పెట్టేసి ట్రాక్ చేస్తున్నాం అనమాట. అది ఒకటి చేయడం జరిగింది. అండ్ సెకండ్ థింగ్ ఇంకొక పాయింట్ వచ్చేసి ఏంటంటే ఏ రోజు పర్చేజ్ చేశారో ఒకసారి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వచ్చి పర్చేజ్ చేశాక వితిన్ 24 అవర్స్లో దాన్ని ఆన్లైన్ చేయాలి అనే ఉద్దేశంతో టార్గెట్తో పోయినసారి వర్కౌట్ చేశాము. వాళ్ళు 24 అవర్స్ ఆన్లైన్ చేశాక నెక్స్ట్ 24 అవర్స్ మిల్కి వెళ్ళి అన్లోడ్ అయ్యి వాళ్ళు కూడా మిల్లర్ ఎక్నాలజ్మెంట్, ట్రక్ షీట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిని కూడా 48 అవర్స్ అనేది మేము టార్గెట్ పెట్టుకొని చేసాం. లాస్ట్ టైం మాకు మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో 48 అవర్స్లో కొన్నిటికి పేమెంట్ అయింది. వర్స్ట్ కేసులో 72 అవర్స్, 3 డేస్లో మ్యాక్సిమం పేమెంట్స్ అనేవి మాకు అవ్వటం జరిగిందనమాట. ఆ బ్యాక్ డ్రాప్తో ఈసారి కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఈసారి చూసినట్టయితే పెద్దపల్లిలో అనుకున్న దానికన్నా కొంత ఎక్కువ క్రాప్ వచ్చిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్పెసిఫిక్గా యావరేజ్ చూస్తే అరౌండ్ 32 క్వింటాల్స్ దాకా పర్ ఎకర్ వస్తుంది. మనం ఇటు అప్పన్నపేట కానీ, లేకపోతే కాసులపల్లి కానీ, లేకపోతే ఎలిగేడ్లో ఇందాక ధూళికట్టు కానీ అటు వెళ్ళిన దగ్గర ఇంకా చాలా వచ్చింది అనుకున్న దానికన్నా. అంటే మంచి క్రాప్ వచ్చినట్టు అరౌండ్ 40-45 దాకా వెళ్ళింది. కొంత ఒకళ్ళు ఇద్దరు రైతులకి ఈవెన్ 50 కూడా టచ్ అయిందనమాట. సో ప్యాడీ అనేది ఎక్కువ రావడం జరిగింది. సో దాన్ని యాంటిసిపేట్ చేస్తూ మేము అరౌండ్ 3.5 lakh మెట్రిక్ టన్స్ దాకా ఈసారి కొంటాం అనుకుంటున్నాం అనమాట. ఈ మొత్తం సీజన్ మొత్తంలో దానికి సరిపడేటట్లు మేము అరౌండ్ ఒక 330 మళ్ళీ ఈసారి కూడా పోయినసారి కన్నా లాగానే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ చేశాము. కొంత రేషనలైజ్ చేయడం జరిగింది. అంటే కొన్ని చోట్ల ఒకే చోట ఇది ఐకేపీ సెంటర్, ఒకే చోట పిఎస్ ప్యాక్స్ వాళ్ళు ఉంటే కొంత అటు ఇటు అయిందనమాట. ఎక్కడికి తీసుకెళ్ళాలి, లేకపోతే హమాలీలు అనేది డిఫరెన్స్ ఓకే ఇక్కడ తక్కువ అక్కడ తక్కువ ఉన్నాము, కొంత ఇష్యూ అయింది. కాబట్టి అట్లాంటివన్నీ రేషనలైజ్ చేయడం జరిగింది. సో దట్ ప్రతి విలేజ్కి ఓన్లీ ఒకటే సెంటర్ ఉంటుంది, పెద్ద సెంటర్ ఉండేట్లు ప్లాన్ చేయడం జరిగింది. దాని ప్రకారం మేము ప్యాడీ సెంటర్లు అన్నీ ఓపెన్ చేసాము. మా దగ్గర దీనికి సంబంధించినట్టు అరౌండ్ ఒక 1 crore గన్నీ బ్యాగ్స్ మాకు కావాల్సిన 1.1 crore గన్నీ బ్యాగ్స్ ఈ అనుకున్న 3.5 lakh మెట్రిక్ టన్స్ ప్యాడీని లిఫ్ట్ చేయడానికి ఇన్ని గన్నీ బ్యాగ్స్ మాకు కావాల్సినట్టు మేము యాంటిసిపేట్ చేసామన్నమాట. ఇప్పుడు దాకా మా దగ్గర అరౌండ్ ఒక 60 lakhs గన్నీ బ్యాగ్స్ అంటే 55 lakhs గన్నీ బ్యాగ్స్ ఆల్రెడీ ఇష్యూ చేసాము. మా దగ్గర అవైలబుల్ ఉన్న ఏఎంస్లో కానీ మిల్లర్స్ దగ్గర కానీ అవి అరేంజ్ చేసాము. మిగతా వాటికి కూడా టెండర్స్ కానీ మిగతా వేసి అవి కూడా గన్నీస్కి సంబంధించిన విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్లాన్ చేయడం జరిగిందనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి ఈ రోజు దాకా ఎంత పర్చేజ్ అయింది అనేది ఒకటి చిన్న అప్డేట్ ఇస్తాను. సో ఈరోజు పొద్దున్న దాకా మనం చూసినట్టయితే 1 lakh మెట్రిక్ టన్స్ అంటే 334 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో 13,573 13,573 ఫార్మర్స్ దగ్గర నుంచి ఒక 1,06,000 మెట్రిక్ టన్స్ పర్చేస్ చేసామన్నమాట. అంటే అరౌండ్ 240 crores వర్త్ ఆఫ్ ప్యాడీ పర్చేస్ చేయడం జరిగింది. ఇవి వితిన్ లాస్ట్ 15-20 డేస్ నుంచి పర్చేస్ చేసాం. ఇందులో చూసినట్టయితే మేము ఆన్లైన్ అంటే కొన్నాక జనరల్లీ ఇంతకుముందు 3-4 years బ్యాక్ లేకపోతే ట్రెడిషనల్గా ఏముందంటే ఆన్లైన్ పర్చేస్ చేసి ఆన్లైన్ చేయకుండా చాలా ఇష్యూస్ ఉండేవి. వాటిని చేయడం దానివల్ల పేమెంట్స్ కూడా అదే ప్రపోర్షనేట్గా డిలే అయ్యాయి అనమాట. ఇప్పుడు మనం చూసినట్టే 1,06,000 చేసినట్టయితే దాంట్లో 1,06,000లో 1.5 దాకా ఆన్లైన్ చేయడం జరిగింది. 99% ఆన్లైన్, 99.21% ఆన్లైన్ చేసామన్నమాట. సో ఇది రెగ్యులర్ ప్రాసెస్ అయితేనే ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం మిల్లర్ దించుకున్నది, తర్వాత కొన్ని ట్రాన్సిట్లో ఉంటాయి, కొన్ని అక్కడికి వెళ్ళి దించుతూ ఉంటారు, దించి వాళ్ళు చెక్ చేసుకుంటారు. అట్లా ఇప్పటిదాకా 200 crores 202 కోట్ల వర్త్ ఆఫ్ ప్యాడీ మిల్లర్ల దగ్గర దిగింది. దీనికి సంబంధించిన పేమెంట్ 154 crore పేమెంట్ మనకు పెద్దపల్లిలో అయిందన్నమాట. సో 154 crore పేమెంట్ మార్నింగ్ దాకా అయింది. ఈరోజు ఈవినింగ్ ఒక 50 crores మళ్ళీ మేము పుష్ చేస్తున్నాం. మళ్ళీ మేము చెక్ చేసి ఈరోజు ఒక 50 crores దాకా పుష్ చేస్తున్నాం. సో పేమెంట్ విషయంలో కూడా ఇందులో ఎటువంటి డౌట్స్ లేవు. అండ్
ఎప్పటికప్పుడు పేమెంట్స్ అయింది. ఇది కూడా మేము మా కలెక్టరేట్ నుంచి కూడా ట్రాక్ చేస్తున్నాం. ఈ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇస్తాం అనమాట. అండ్ ఇదొకటి ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వానాకాలంలో చూసినట్టయితే డైలీ మా హైయెస్ట్ సింగిల్ డే వెళ్ళింది అరౌండ్ 15,000 మెట్రిక్ టన్స్ ఒక సింగిల్ డే వెళ్ళింది అనమాట. అది ఒక్క రోజులో హైయెస్ట్ పర్చేజ్ మాకు. మేము ఈ సీజన్ చూసినట్టయితే స్టార్ట్ అయ్యి కూడా ఒక 15 days అయింది. బట్ ఇప్పటికే మొన్న శుక్రవారం ఆర్ శనివారం ఆల్రెడీ 15,000 2 రోజులు 15,000 మెట్రిక్ టన్స్ కొన్నాము. నిన్న సండే అయినా కానీ ఆల్మోస్ట్ 9,000 మెట్రిక్ టన్స్ నిన్న కొన్నాము. ఇది నిన్న ఇన్ఫ్యాక్ట్ 12,000 కొన్నాం అనమాట. నిన్న సండే అయినా కానీ 4వ తారీఖు 12,000 కొన్నాం. సో లాస్ట్ టైం పీక్ కన్నా ఈ